హాయ్ ఫ్రెండ్స్, గాడాపు మాస్టర్స్ నటసింహం నందమూరి బాలకృష్ణ, బాబీ కొల్లి వీరిద్దరు కాంబినేషన్లో వచ్చిన మొట్టమొదటి చిత్రం డాకు మహారాజ్. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ అన్నమాట. అదిరిపోయే విధంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో మంచి కలెక్షన్ అయితే రాబడుతుందన్నమాట. ఈ చిత్రం రిలీజ్ అయ్యి ఈ రోజుకి 10వ రోజు. 8వ రోజుతో ఈ చిత్రం 156 కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టిందన్నమాట. బాలయ్య సినీ కెరీర్లోనే హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్. ఇంతకుముందు వీరసింహారెడ్డి మూవీ పేరు మీద ఉండేది. ఆ చిత్రం వచ్చేసి 134 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ రాబట్టిందనమాట. బాలయ్య మొట్టమొదటిసారిగా 100 కోట్ల గ్రాస్ క్లబ్లోకి చేరిన చిత్రం అఖండ మూవీ. అఖండ మూవీ వచ్చేసి 133.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబడితే, అఖండ తర్వాత రిలీజ్ అయిన వీరసింహారెడ్డి మూవీ వచ్చేసి 134 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ రాబట్టింది. ఆ తర్వాత రిలీజ్ అయిన భగవంత్ కేసరి మూవీ వచ్చేసి 132 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ రాబట్టింది. ఇప్పుడు డాకు మహారాజ్ మూవీ 156 కోట్ల గ్రాస్ కలెక్షన్తో దుమ్ము దులిపేసింది అనమాట. ఈ చిత్రం ఇంకా బ్రేక్ ఈవెన్ అయితే అవ్వలేదు. వాస్తవంగా ఎప్పుడో 2-3 రోజుల క్రితమే బ్రేక్ ఈవెన్ అయిపోవాల్సిందే. ఆ మెయిన్ రీజన్ ఏంటంటే, నైజాం ఏరియాలో డాకు మహారాజ్ మూవీకి థియేటర్స్ తక్కువగా ఉంది. నైజాం ఏరియాలో దిల్ రాజు నిర్మించిన 2 చిత్రాలు గేమ్ చేంజర్, అలాగే సంక్రాంతికి వస్తున్నాం. ఈ 2 సినిమాలు తనదే కావటం చేత నైజాం ఏరియాలో ఎక్కువ థియేటర్లు డాకు మహారాజ్ మూవీకి రాకపోవడంతో నైజాం ఏరియాలో కలెక్షన్ అయితే కాస్త డల్గా ఉందన్నమాట. లేదంటే ఈ పాటికి బ్రేక్ ఈవెన్ అయిపోవాల్సిందే. బహుశా ఈ రోజుతో ఈ చిత్రం కంప్లీట్ బ్రేక్ ఈవెన్ అయితే అయిపోవచ్చు అనమాట. 10వ రోజుకి. 8వ రోజుకి 156 కోట్లు కదా ఫ్రెండ్స్. నిన్న ఈ రోజు ఈ 2 రోజులు కలుపుకుంటే ఖచ్చితంగా ఈ రోజుతో బ్రేక్ ఈవెన్ అయిపోయే ఛాన్స్ అయితే ఫుల్గా ఉంది. ఎనీహౌ, బాలయ్య తన యొక్క సినీ కెరీర్లోనే బెస్ట్ కలెక్షన్ అయితే సాధించారనమాట డాకు మహారాజ్ మూవీతో. ఈరోజు 10వ రోజు అనమాట. ఇంకా కొన్ని రోజుల పాటు థియేటర్లో తన యొక్క రన్నింగ్ అయితే కొనసాగిస్తుంది. మరి చూడాలి లాంగ్ రన్లో ఈ మూవీ ఎంతవరకు కలెక్షన్స్ రాబట్టి ఎలాంటి రికార్డులను సృష్టిస్తుంది అనేది. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫ్రెండ్స్, ఈ మూవీ లాంగ్ రన్లో ఎంతవరకు కలెక్షన్స్ రాబట్టవచ్చు అనేది కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.